పోలీసు జిల్లా ఎస్పీ కానీ పోలీసు యంత్రాంగాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది హత్యనా ఆత్మహత్యనా, దీని గల కారణాలు ఏంటి అనేటువంటిది వెంటనే పోలీసులు దర్యాప్తు జరిపి ఆ నిందితుని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. వాస్తవంగా దళిత కులానికి సంబంధించినటువంటి శ్రీలతను ఎవరైతే నాగరాజు అనేటువంటి యాదవ కులానికి సంబంధించినటువంటి వాడు అతను ప్రేమించి పెళ్లి చేసుకుంటామని నమ్మించి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినట్టుగా ఇవాళ చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అంటే కులం తక్కువ అనేటువంటి దాంతో పరువు పోతుందంటే దాంతో పరువు హత్యకు పాల్పడేటువంటి నాగరాజు పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, హత్యానేరం కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. అదే రకంగా బాధితుడు ఎవరైతే ఉన్నాడో వానికి సంబంధించినటువంటి మొత్తం వివరాలన్నీ కూడా బయటికి తీయాలి. అక్కడ ఉన్నటువంటి ఆ ఇల్లు, అది పడావు ఉన్నటువంటి ఇల్లు, అక్కడికి ఆ అమ్మాయిని ఎందుకు తీసుకెళ్లారు, అక్కడ ఏం జరిగింది, వాస్తవాలు నిజానిజాలు తేల్చకపోతే మరి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి తక్షణమే ఆ నిజానిజాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే అమ్మాయి కూడా ఏదో ఒక రకమైన పని చేసుకొని తన కుటుంబాన్ని నడుపుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆ అమ్మాయికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలి ఆ కుటుంబాన్ని అని చెప్పి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తరఫున నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.